హలో 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 సార్ 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 నమస్తే సార్. నమస్తే అండి, జై శ్రీరామ్. సార్ నేను జై శ్రీరామ్ సార్. నేను సాయిని సార్, అంతకుముందు ఒకసారి కాల్ చేసిన నేను. అవును సార్ ఖాళీ ఉన్నారా సార్? చెప్పండి, పర్లేదు. అది అంటే కొంచెం డౌట్స్ ఉన్నాయంట, అట్లనే నాతో మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా నిన్న నేను కాల్ చేశాను, బహుశా అతనే అయి ఉండొచ్చు. చెప్పాడా? నాకు ఏం చెప్పలేదు సార్. సరే, తీసుకున్నాను. ఓకే మీరు సార్ లైన్లో ఉన్నారు సార్. చెప్పరా, నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావా? డౌట్స్, నాకు డౌట్స్ ఉన్నాయి. హలో హలో భయ్యా, నమస్తే, జై శ్రీరామ్. నిన్న మీతో మాట్లాడింది మీతోనేనా? నేను అవునవును నాతో. రైట్, చెప్పండి. నిన్న నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మ్యూట్లోకి వెళ్ళిపోయి ఇంకా సౌండ్ లేకుండా ఉంటే కాల్ కట్ చేశాను నేను. అదే నేను రిఫరెన్స్ యూట్యూబ్లో రిఫరెన్స్ ఎక్కడానికి ఆన్లైన్లో మనకు నెట్ రాదనమాట. అది ఫోన్ కట్ చేసి దాంట్లో రిఫరెన్స్ ఎక్కి నీకు పంపించిన తర్వాత. ఓకే, అంటే యూట్యూబ్ రెఫరెన్స్లు తప్ప మీరు గ్రంథాలు చదవరా? గ్రంథాలు వేరే విషయం అన్న, అందులో ఉన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసారు, దానికి మేము ఆన్సర్ ఇస్తున్నావా లేదా? బైబుల్ మేము కూడా ఇస్తాం. అదే కదా, ఇప్పుడు స్క్రీన్ షాట్లు. ఇక్కడ మీకు ఒక క్లారిటీ, ఒక విషయం క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు నా గ్రంథంలో నాకు పట్టుంటుంది, మీ గ్రంథంలో మీకు పర్ఫెక్ట్లో ఉన్నదో నా క్వశ్చన్లకు మీరు ఆన్సర్ ఇవ్వాలి. నేను ఎక్కడి నుంచి తీసినా అది వేరే విషయం. అవును, ఇస్తామనే చెప్తున్నాము. ఎక్కడి నుంచి తీసారంటే నేను అదే అడుగుతున్నా. నేను మీరు గ్రంథాలు చదవరా అని అడుగుతున్నా. నేను బైబిల్ మొత్తంగా 2 సార్లు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 2 సార్లు చదివిన తర్వాత నాకు రీజన్ అయినటువంటి ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను అడగటం మొదలుపెట్టాను. మరి మీరు నేను అడుగుతున్నది మీకు నా కాన్సెప్ట్ కానీ నా క్వశ్చన్ కానీ మీరు అర్థం చేసుకోరా. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు గ్రంథాలు చదవరా అని ఎందుకు అడుగుతున్నానంటే, ఆ గ్రంథాలు చదివితే ఆన్సర్ అక్కడే ఉంటుంది. కానీ మీరు గ్రంథాలు కాకుండా మేము చెప్తాము ఎట్లా. ఇప్పుడు మేము బైబిల్ చదివినప్పుడు మాకు బైబిల్ నుంచి రైజ్ అయినటువంటి డౌట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి మేము ముందు పెట్టాం. ఏది బైబిల్ చదివినప్పుడు. అంతేగాని ఎవరో చెప్పినవి తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి ఇది మాకు డౌట్ అనే రీతిలో మేము మాట్లాడలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండో విషయం వచ్చేసరికి మిమ్మల్ని కూడా అలాగే చేయమంటున్నాం. ఇప్పుడు ప్రామాణిక గ్రంథాలు అని చెప్తున్నాం మేము. ఏవి ప్రామాణిక గ్రంథాలు? సంస్కృత భాష అయినటువంటి సంస్కృత లిపిలో ఉన్నటువంటి టీకా తాత్పర్య సహితమైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ప్రామాణికం అని చెప్తున్నాం. ఇది నేను ఇప్పుడు కాదు, 2017లో మొదటగా నాకు ఎదురైనటువంటి సిహెచ్ సాంబశివరావు అనేటువంటి మత మార్పిడి చెందినటువంటి ఒక వ్యక్తి. అంటే సాంబశివరావు అనే పేరుకు అర్థం కూడా తెలియనటువంటి ఒక వ్యక్తి బైబిల్ని చెప్పడానికి రెడీ అయిపోయినటువంటి ఒక వ్యక్తి. అతనికి చెప్పడం అనమాట, మొట్టమొదట చెప్పడం అన్నది అతనికి చెప్పడం. ప్రామాణిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాటిని చదవండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీ గ్రంథం మీద మీకు పట్టుందంటున్నారు. ఇప్పుడు బైబిల్ అనేది ఆదిమ హిబ్రూ భాష నుంచి తర్జుమా చేయబడింది, రూపాంతరం చెందింది అని ఉంటుంది, అవునా? మరి హిబ్రూ వచ్చా మీకు? ఒక్క నిమిషం బ్రదర్. ఇప్పుడు నేను క్వశ్చన్ మీద మాట్లాడదాం అనుకుంటున్నా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలనుకుంటా, నాకు టైం లేదు. నేను క్వశ్చన్ ఇచ్చినాను ఆల్రెడీ, మీరు దానికి నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నా. అది వినండి మీరు. ఓకే రైట్. అది ఆ మ్యాటర్కి వెళ్ళిపోదాం. అంతా మనం మాట్లాడలేము. అంతా మాట్లాడలేము అంటే కుదరదు. మీరు కావాలనుకుంటే టైం కుదుర్చుకోండి, ఎన్ని రోజులైనా సరే మనం కంటిన్యూ చేద్దాం. బ్రదర్ చెప్పండి. నేను క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలనుకుంటే ఆన్సర్కి ఇవ్వండి, దాని గురించి మనం మాట్లాడదాం. మనం ఇప్పుడు భారతం మహాభారతం అటు వెళ్ళినాం అంటే కొన్ని రోజులు పడుతుంది. అది కాదు, మనం క్వశ్చన్ మీద వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ మీద డౌట్ క్లియర్ చేసుకోవాలి. సో అది పంపిరా సార్, ఆ క్వశ్చన్ పంపి. క్వశ్చన్ చదువు ఒకసారి. నేను చదువు. అయితే చిన్న సాయి మీరు కాదు, నాకు పంపించండి, నేనే చదువుతాను, నేనే చెప్తా. ఓకే సార్, నేను పంపిస్తాను. ఓకేనా? పంపి. ఇప్పుడు మాకు అది పంపిస్తాను. ఓకేనా సార్? హలో ఇప్పుడు నాకు నువ్వు ఒక 2 రిఫరెన్సెస్ పంపించినావు. 2 పేజెస్ అన్ని పంపి. ఓకే పంపిస్తాను సార్. ఒక్క నిమిషం.
అయితే మనము వీటిలోకి వెళ్ళబోయే ముందు నేను కొన్ని జనరల్ టాపిక్స్ మాట్లాడాలనుకుంటున్నాను. అతను అక్కడ బ్రేక్ డౌన్ చేశాడు. హలో, కొన్ని జనరల్ టాపిక్స్ అనేవి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మరి అక్కడ మీరు బ్రేక్ డౌన్ చేస్తే ఎట్లా? మ్యాటర్కి వెళ్ళబోయే ముందు అసలు ఆ మ్యాటర్ అనేది అటాచ్డ్ అవునా కాదా, లేదంటే మీది ఓన్ నాలెడ్జా, లేదంటే ఏంటది బారో నాలెడ్జా, ఎలా అన్నది నాకు ఒక క్లారిటీ రావాలి కదా మీ పట్ల. నేను ఒక క్లారిటీగా ఇస్తాను మీకు. ఇవ్వాలి అంటే దానికంటే ముందు కొన్ని సజెషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మీ మీద నాకంటూ ఒక ఒపీనియన్ రావాలి అంటే నాకు కంప్లీట్ క్లారిటీ కావాలి మీ నుండి. అర్థమైందా? ఇప్పుడు నిన్న ఒక లింక్ పంపించాను నాకు. నేను ఏంటి పని రాజేష్ వాళ్ళ స్నేహితులతో మాట్లాడిన కాల్ అని చెప్పి, అది మీకు కొత్తగా కనిపించుండొచ్చు బహుశా. పాప మా పెట్టిన ఛానల్లో పెట్టినటువంటి వీకేఆర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడు వాడినైనా సరే వచ్చి మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు ఈ టాపిక్ ఏదైతే ఉందో దాని మీద బయటకు వచ్చి నువ్వు మాట్లాడు, లేదంటే దాని పిలువ నీ ఛానల్లో కూర్చోబెట్టి నీ ఛానల్లోనే మాట్లాడతాను నేను. లేదు, ఆడియో మాత్రం పెట్టి వదిలేదు. దాని వెనకాల దాని సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటనేది అతనికి తెలియదు. ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్గా కొంత విషయం అనేది మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎంతవరకు తెలుసు, నేను మిమ్మల్ని ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకోవడం కోసం. ఏంటి, అర్థమైందా మీకు? చెప్పండి. హలో, మీ వాయిస్ పట్టిన నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. మీకు ఎంతవరకు ఏ నాలెడ్జ్ ఉంది అనేది మీ నుంచి నేను కొత్త తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకి సంస్కృతానికి సంబంధించినటువంటి నేను చెప్పాను ఆల్రెడీ. సత్ప్రమాణిక గ్రంథాలు ఏవి అంటే సంస్కృత లిపితో కూడినటువంటి టీకా తాత్పర్య సహితము ఉన్నటువంటి ప్రామాణిక గ్రంథము అని చెప్తున్నాం. అప్పుడు అలాగా మీరు బైబిల్ని కనుక తీసుకోవాలి అంటే ఆదిమ హిబ్రూ భాష. ఇప్పుడు హిబ్రూ వచ్చా మీకు? రాదు. అంటే తెలుగులో ఉన్న తర్జుమా చదువుతున్నారు. ఇప్పుడు మీలో ఉన్న కొంతమంది తెలుగులో ఉన్న తర్జుమాలు ఏమంటారంటే అవి చాలా మంది బ్రాహ్మణులు వాళ్ళకి నచ్చినట్లుగా తర్జుమా చేసి రాశారు, అవి మాకు ప్రామాణికం కాదు అంటున్నారు. మరి మీకు ప్రామాణికం ఉన్న బైబిల్ ఏదో నాకు చెప్తారా ఒకసారి? ఇంగ్లీష్ లేదా? ఇంగ్లీష్ నేషనల్ మన ఇంటర్నేషనల్ వాటి ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ తెలుసు కదండి. ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ ఏదైతే వాడతారో దాని అయితే ఇండియాలో మార్చలేరు కదా. ఇప్పుడు ఈ ఉన్న 66 పుస్తకాలు ఉన్న తెలుగు బైబిల్ దేని నుంచి తర్జుమా చేయబడిందో తెలుసా మీకు? దేని నుంచి చెప్పండి. కింగ్ జేమ్స్ వెర్షన్, ఇంగ్లీష్ వెర్షన్ నుంచి తర్జుమా చేయబడింది. మరి ఆ తర్జుమా చేయబడిన దాన్ని మాకు ప్రామాణికం కాదు, ఎందుకంటే అది తర్జుమా చేసిన వాళ్ళు బ్రాహ్మణులు చేశారు కాబట్టి మేము వాటిని అంగీకరించము అని చెప్పి మూలము ఏదైతే ఉందో హిబ్రూ లాంగ్వేజ్లో ఉన్న దాన్ని తీసుకోవాలి, దాన్నే మాట్లాడాలంటున్నారు. ఇప్పుడు ఆ లెక్కలో చెప్పాలి అంటే మీరు బైబిల్ గురించి మాట్లాడాలంటే, లేదు బైబిల్ని నమ్మాలి అంటే, బైబిల్ని సజెస్ట్ చేయాలంటే మీకు హిబ్రూ వచ్చి ఉండాలి. అలాగే అట్ ద సేమ్ టైం నాకు కూడా అంటే సంస్కృతం వచ్చి ఉండాలి. అంటే ఇంగ్లీష్ తప్ప అంటారు? నేను అనట్లేదు, మీ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అంటున్నారు. అదే చెప్తున్నాను. మీరు బహుశా ఇప్పుడు కొత్తగా వచ్చారేమో, మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. 2019లో మీరు కన్వర్ట్ అయినా సరే అండి తెలుగులో అన్ని మనకు కావాల్సినట్టు రాసుకున్నాం, అది ఓకే. ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ గా వైడ్ గా వాడతాం. మీకు నెట్ లో అదే కంటెంట్ ఉంటుంది, మీకు బుక్స్ లో కూడా అదే కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు తెలుగులో మీరు మొదటగా బైబిల్ ఓపెన్ చేసినప్పుడు మొదటి పేజీలో ఏమని ఉంటుంది? ఆదిమ హిబ్రూ భాష నుంచి రూపాంతరం చెందినది, లేదంటే తర్జుమా చేయబడింది అని ఉంటుంది. అంతేనా? అంతే ఉంటుందా? లేదంటే ఇంగ్లీష్ భాష నుంచి తర్జుమా చేయబడింది, లేదంటే కింగ్ జేమ్స్ వెర్షన్ ఎవరైతే ఇంగ్లీష్ అంటే కింగ్ జేమ్స్ వెర్షన్ సంబంధించి 66 పుస్తకాలు ఉన్న ఇంగ్లీష్ బైబిల్ నుంచి తర్జుమా చేయబడింది అని ఉంటుందా? హిబ్రూ నుంచి తర్జుమా చేయబడింది అని ఉంటుంది. అంతేనా? ఆ హిబ్రూ నుంచి తర్జుమా చేయబడింది అంటే మూల భాష ఏది? హిబ్రూ. మరి మీకు రావాల్సింది ఏది? నేను కూడా ఏం చెప్తున్నాను, మీరు ఎవరైతే కొంతమంది పాస్టర్లు అవుతున్నాము అని చెప్పేసి అంటున్నారో, మీరు పాస్టర్లు అవ్వడానికి మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ అనేది మీరు కంప్లీట్గా చేసి ఉండాలి అని చెప్తున్నాం. మరి ఇప్పుడు బైబిల్ గురించి మీరు మాట్లాడేటప్పుడు, లేదంటే బైబిల్ మీరు నమ్ముతున్నాము మొత్తం తెలుసు అంటే, మీకు తెలుసా అండి బైబిల్ మొత్తం తెలుసా?
నేను పాస్టర్ని కాదు. మీరు తెలీదు. క్వశ్చన్లకి దానికి ఆన్సర్ ఏంటిదో నేను క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తున్నాను, మీరు ఒక నిమిషం 2019లో కన్వర్ట్ అయ్యారు అంతేనా? అంతకుముందు హిందూ. ఇప్పుడు అంతకుముందు హిందూగా ఉన్నప్పుడు ఏం చేశారు మీరు? అంటే మీ ఆరాధన ఏంటి, మీ ఆరాధన పద్ధతులు ఏంటి, మీ విధి విధానాలు ఏంటి, మీ నిత్య నైమిత్తిక కర్మలు ఏంటి? విగ్రహారాధకుడు అంటే ఏంటి అర్థం? బొట్టు పెట్టుకోమండి, బొట్టు పెట్టుకొని ఎవరు పెట్టుకోమన్నారు మిమ్మల్ని బొట్టు? దాంట్లో అర్థం లేదు, ఎందుకు పెడతామో తెలియదు, ఎందుకు బొట్టు పెడతారో తెలియదు. దానికి అది దేవుని. మరి వాటి గురించి ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? మటన్ పెడతాము, బీర్ పెడతాము, కోటర్ పెడతాము. ఇరిటేషన్ ఫీల్ అవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీ ప్రీవియస్ లైఫ్, ఒక నిమిషం భయ్యా, మీ ప్రీవియస్ లైఫ్ అనేది ఏదైతే ఉందో దాని గురించి నాకు అవగాహన ఉన్నా లేకపోయినా సరే నథింగ్ ఇంపార్టెంట్. కానీ మీ గురించి మీకన్నా అవగాహన ఉండాలిగా, అందుకు అడుగుతున్నా నేను. అదే నలుగురిలో 4 గుంపలు అంతే. నలుగురిలో మనం మరి చేయాలి. నలుగురిలో 4 గుంపలు, 4 గుంపలు. అంతేగాని నలుగురితో నారాయణ కులంతో గోవింద ఏదో ఉంటది కదా, ఆ లెక్కన వెళ్ళిపోయారు. కానీ మీరు చేసే కర్మ గాని క్రియ గాని దేనికి సంబంధించింది తెలియనప్పుడు మీరు ఇందులో నుంచి ఇందులోకి దూకారు. అంటే మీరు ఉన్న దాని గురించి మీకు కంప్లీట్ గా నాలెడ్జ్ లేదు. ఇందులోకి వచ్చి నాలెడ్జ్ తెలుసుకొని ఆ నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కానీ దీని గురించి కూడా పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలుసా? ఎవరైనా వస్తారా, వచ్చి చెప్తారా ఏంటది, ఏం చెప్పాలి? వానికి వచ్చిన భాగం తీసుకొని వెళ్ళిపోతాడు తప్ప వాడికి వచ్చిన 4 మంత్రాలు వెళ్ళిపోతాడు. దానికి అర్థం. అయితే నోరు కొంచెం తుత్తరగా ఉన్నట్టున్నది, మీకు కొంచెం సంభాళించుకొని మాట్లాడితే మేలు. ఎందుకంటే మీకు బహుశా పని రాజేష్ అంటే తెలియకపోయి ఉండొచ్చు. ఈ ఆడియో నాకు పంపించాడు చూసారా, ఆ ఛానల్లో వాడు ఉన్నాడు చూసారా, వీకేఆర్, వాడిని అడగని వాడు చెప్తాడు మీకు పని రాజేష్ అంటే ఏంటి అని. కానీ నేను మీతో మాట్లాడుతున్నాను, ఒక నిమిషం, నేను మీతో మాట్లాడుతున్నాను ఇంత నెమ్మదిగా నింపాదిగా నేను మాట్లాడుతున్నాను అంటే ఎన్ని ఎత్తు పొలాలు దాటేసి వచ్చి ఉంటానో మీకు తెలిసి ఉండొచ్చు. బహుశా తెలియకపోతే తెలుసుకోండి. ఇక్కడ నోరు తుత్తర ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది, మీకు మంచిది, మాకు మంచిది. ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజానికి చెప్పాలంటే ఈ మత మార్పిడి గాళ్ళకి రంకుమొగుళ్ళు. ఎందుకు చెప్పాలి అలా? ఎందుకంటే వాళ్ళు నియమ నిబద్ధతలతోటి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళ ఆరాధనా పద్ధతులు, దైవిక విధానాలు ఇవన్నీ కూడా ఆ రేంజ్ లో ఉండి వాళ్ళని కన్వర్ట్ చేయలేకపోయాము అనేటువంటి సంక కొట్టుకునేటువంటి చంబేడిగాళ్ళు అనమాట ఈ క్రైస్తవులు. అందుకు వస్తుంది వాళ్ళకి ఆ తుత్తర. ఎందుకంటే బ్రాహ్మణుల మీద పడి ఏడ్చి చచ్చేది ఎందుకు అంటే వాళ్ళని కన్వర్ట్ చేయలేకపోతున్నాము అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దైవ జ్ఞానం ఏంటన్నది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు బొట్టు పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలో తెలియదు. తెలుసా? ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? తెలుసు నాకు. మనిషి చక్రాల్లో దీనిలో మొత్తాన్ని నడిపించేటువంటి చక్రాలు 6 చక్రాలు అంటారు, షట్ చక్రాలు అంటారు. ఆ షట్ చక్రాల్లో మూలాధార చక్రము, స్వాధిష్టానము, మరిపూరహము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, ఇట్లా 6 చక్రాలు ఉంటాయి. ఈ 6 చక్రాల్లో 2 చోట్ల మాత్రం మనం ప్రతిసారి ప్రేరేపిస్తాం. ఏంటి? ఒకటి నుదుటిన బొట్టు పెట్టుకునేటప్పుడు ఆజ్ఞా చక్రాన్ని ప్రేరేపిస్తాం, మనకి తెలివి రావాలి అని. అసలు నువ్వు మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దురా బాబు అనేమో యెహోవా మొత్తుకుంటాడు. మీకు జ్ఞానం ఇయటమే ఇష్టం లేదు, ఆయన దేవుడు. సరే తీసేయండి. మేమేం చెప్తున్నాము, బొట్టు అన్నది మీరు అక్కడ పెట్టుకునేటప్పుడు పాల భాగంలో ఆ ప్రదేశంలో ఆజ్ఞా చక్రం అనేది ఉంటుంది కాబట్టి అది ప్రేరేపించబడద్ది, కాస్త జ్ఞానం వచ్చి చచ్చింది అని. నెక్స్ట్ రెండోది విశుద్ధ చక్రము, అది గొంతు దగ్గర ఉంటుంది. ఆ గొంతు దగ్గర వీలైనంత వరకు చల్లదనం ఉండేలాగా గంధాన్ని రాస్తారు. ఎందుకంటే విశుద్ధ చక్రము చల్లబడుతూ వచ్చేటువంటి వాక్కు మంచి వాక్ అనేది రావాలి. అంటే సత్యం భూయాత్ ప్రియం భూయాత్ నభూయాత్ సత్యమ ప్రియం. ఏంటి అంటే సత్యము పలకవలెను, ప్రియముగా పలకవలెను. అంటే మంచిగా మెత్తగా పలకాలి, సత్యమే పలకాలి. నభూయాత్ సత్యమ ప్రియం. ఒకవేళ అది గనక మంచిది కాదు, చెప్పలేంది అంటే గనక పలకద్దు అని చెప్తున్నారు.
ఇవన్నీ చెప్పింది ఎవరు? బైబిల్ కాదు, సనాతన ధర్మం చెప్పింది ఇవి. అది ఆ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి మనము చేసేటువంటి ఆ బొట్టు పెట్టుకోవడం అనేది, నిత్యం బొట్టు ధరించడం అనేది ఆజ్ఞా చక్రాన్ని ప్రేరేపించుకోవడం. ఈ బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలియదు. ఇక విగ్రహారాధన ఈ మాట్లాడితే ఒక నిమిషం అన్న, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు చెప్పారు ఓకే, ఇది ఏ బుక్ లో ఉంది? ఏది 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 ఇప్పుడు బొట్టు పెట్టారన్న సందేశం చెప్పారు కదా. అవును, ఈ 6 చక్రాలకు సంబంధించి కాలజ్ఞానంలో ఉంటుంది. 6 చక్రాలకు సంబంధించి కాలజ్ఞానంలో ఉంటుంది. ఆ చక్రాలు ఎలా పనిచేస్తాయి, ఏ చక్రానికి ఏ దేవత అధిపతి, ఆ చక్రాన్ని ఎన్నిసార్లు ఒక మానవుడు అనేవాడు ఒక్కొక్క చక్రాన్ని ఎన్నిసార్లు ప్రేరేపిస్తాడు, ఎన్ని హంస జపాలు జరుగుతాయి, ఎన్ని హంసాలు జరిగినప్పుడు ఎన్ని హంసాల నుంచి ఎంత శక్తి విడుదలవుతుంది, ఎంత శక్తి మనిషికి ఉపయోగపడుతుంది, ఎంత శక్తిని. ఒక నిమిషం సరే సరే ఆన్సర్ అయిపోయిందండి, ఆగండి. ఇప్పుడు అయిపోయిందా? అయిపోయిందా? కాలజ్ఞానము బుక్ లో ఉంది. నేను క్వశ్చన్ అడిగింది ఏంది, ఆ ఏ బుక్ లో ఉంది అని అడిగిన. అవును చెప్పాను, అయిపోయింది అంటే అంత అయిపోయింది అంటే ఏంటది? ఒక నిమిషం, కాలజ్ఞానంలో ఆ రిఫరెన్స్ బుక్ ఏదైతే ఉంటుందో నాకు పంపించండి, నేను చూస్తాను. నేను రిఫరెన్స్ చెప్పను, నేను కాలజ్ఞానం మాత్రమే చెప్తాను. మొత్తం చదవండి. ఎందుకంటే కాదు రెఫరెన్స్లు అంటే ఇప్పుడు ఎవడో ఫాల్తుగాడు ఒకడు వస్తాడు. ఉదాహరణకు మన ఎవడాడు అరగుండు తంపిగాడు ఉన్నాడు, వాడు నెత్తి మీద బొచ్చంతా ఊడిపోయిన పాపం వాడికి సరైన జ్ఞానం రాలా. అందుకని వాడు సాంబశివరావు అనే పేరుకి సరైన అర్థం తెలుసుకోకుండా అంబా సహిత శివుడు అనేటువంటి కనీసం అర్థం తెలుసుకోకుండా అందులోకి దూకి మహాదేవుడు మన ప్రియరక్షకుడు, ఈడి బొంద, ఈడి భోషానం, ఆడి పాడే, ఆడి పచ్చిబద్దలు, ఆడి పెండాకుడు. ఇప్పుడు మహాదేవుడు అంటే ఎవరు? వాడు ఏ దేవుడి పేరైతే పెట్టుకున్నాడో సాంబశివరావు అని ఆయన పేరు. ఆయన మహాదేవుడు అంటే ఎవరు? మహాదేవుడు అని ఎవడికి చెప్తున్నాడు వీడు? యేసుగాడి గురించో లేదంటే యోగాడి గురించో చెప్తాడు. ఆడి బొంద ఆడికి తెలుసో లేదో, ఆడికి తెలియని కూడా తెలియదు. అలాంటి వెధవలు ఇచ్చినటువంటి పనికి మాలిన కొన్ని రెఫరెన్స్లు పట్టుకొని వచ్చి మాట్లాడతారు. అయినా సరే వాటికి మేము రెఫరెన్స్ చెప్తాము, అక్కడ ఉన్నది ఏంటి, యథార్థంగా ఏంటి, ఏ సిచ్యువేషన్లో వచ్చిందన్నది మేము చెప్పడానికి రెడీగానే ఉన్నాం. కాకపోతే నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే వినండి వినండి వినండి, ఆ పాయింట్ మీదే మాట్లాడుతున్నా, ఆ పాయింట్ మీదే మాట్లాడుతున్నా నేను, ఆ పాయింట్ మీదే మాట్లాడుతున్నా. కాలజ్ఞానం అనే దాంట్లో నాకేం సంబంధం? మరి ఇప్పుడు తీసుకొచ్చిన రిఫరెన్స్లు అన్ని ఎక్కడి నుంచి వచ్చినవి? తీసుకొచ్చిన రిఫరెన్స్లు ఎక్కడి నుంచి వచ్చినవి అంటే మీరు ఒప్పించిన కూడా బొట్టు గురించి ఇవన్నీ నాకు పంపించారు. మెట్రో స్టేషన్ నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు చెప్పు అన్నీ మావాడు అని సాంబశివరావు. ఇప్పుడు అదే అంటున్నా నేను. ఇప్పుడు వాడికి ఎవరు ఇచ్చారో తెలుసా పోనీ మీకు? 2018లో పురాణాల మీద డిబేట్ చేస్తానని ఎగరేసుకొచ్చిన ఎదవ వాడు, అరే మేము డిబేట్ చేస్తాం రారా అంటే మాతోటి నెగ్గలేక మాట్లాడలేక తప్పుడు కేసులు పెట్టినటువంటి తప్పుడు నా కొడుకు వాడు. అసలు వాడికి ఎవరు ఇచ్చారో తెలుసా రెఫరెన్స్లు? తెలుసా ఎవరు? ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక కాంట్రాక్టర్, ఫుడ్ కాంట్రాక్టర్ సంబంధించినటువంటి ఒక టెంపరీ ఫుడ్ కాంట్రాక్టర్ సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ పెళ్ళాం, ఆవిడ పేరు ఏదో ఉంది, హేమలత ప్రభు. యాక్చువల్గా నేను ఆవిడకి పెట్టిన ముద్దు పేరు ఏంటంటే మహాజనానికి మరదల పిల్ల, ముసలి బొమ్మాలి. సో యాక్చువల్గా ఈవిడ తిని ఇంట్లో తొంగోలేక ఈ వెధవల్ని ఉచ్చుగొలుపుతూ వాళ్ళకి ఇచ్చిందనమాట ఆ రెఫరెన్స్లు. ఆడి సొంత జ్ఞానం కూడా కాదు. అప్పుడు డిబేట్కి రమ్మన్నాం, రాలా. 2018 నుంచి ఇప్పటికి 2024 ఎన్నేళ్ళు అవుతుంది? 6 ఏళ్ల నుంచి మేము పిలుస్తున్నాం, వాడు రావట్లా. ఆడికి సంబంధించిన వీడియోలన్నీ ఎవడో పనికిమాలిన ఏదో పంపిస్తూ ఉంటాడు. అరే బాబు ఆడిని కూర్చోబెట్టండి రా డిబేట్కి, లేకపోతే మీ యేసు బాబు ఏ బ్రాండ్ తాగాడో ఆ బ్రాండ్ అన్నా కనుక్కొని ఆడికి పూటుగా పట్టేసినా కూర్చోబెట్టండి రా, ధైర్యం అన్నా వచ్చిద్దేమో, కూర్చోబెట్టి మాట్లాడదాం, క్లారిటీ ఇద్దాం అనేసి అంటే ఎవడికి పట్టదు. ఆడిచ్చిన రిఫరెన్స్లు మాత్రం చక్కగా స్క్రీన్ షాట్లు తీసుకొని పట్టుకొని ఎగేసుకొని వస్తారు. ఆ క్లారిటీ ఏంటి, వాడు అసలు ఏ గ్రంథం నుంచి తీసుకున్నాడు, లేదంటే ఆ గ్రంథంలో ఉన్న సందర్భం ఏంటి, ఆ గ్రంథం ప్రామాణికమా కాదా, అదే సత్ప్రామాణికమా అప్రామాణికమా,
ఆ గ్రంథాలని మనము ఇది చేయొచ్చా లేదా రెఫరెన్స్ కింద? ఏది లేవు. నేను అందుకనే కాలజ్ఞానం అంటే కాలజ్ఞానంలో ఎక్కడ రెఫరెన్స్లు పెట్టను నేను. కాలజ్ఞానం మొత్తం చదవండి, వస్తుంది మీకు. కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చాలా స్పష్టంగా 6 చక్రాల గురించి, మూలాధార చక్రంలో ఎన్ని హంస జపాలు జరుగుతాయి, ఎన్ని హంసరేఖలు ఉంటాయి, ఆ చక్రం నుంచి ఎంత శక్తి అనే దాన్ని తీసుకుంటాడు, ఆ చక్రం యొక్క మూలం యొక్క పని ఏంటి, దాని అధిదేవత ఎవరు, ప్రతి ఒక్కటి చాలా స్పష్టమైన వివరణ ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బైబిల్ చెప్పనటువంటి మానవ సృష్టి, మానవుని యొక్క గర్భంలో ఉన్న మానవ యొక్క సృష్టి కూడా చాలా క్లియర్గా చెప్పబడింది. ఏ నెలలో ఏమేమి ఏర్పడతాయి, ఏవి కనీసం ఎటువంటి టెలిస్కోపులు, పెరిస్కోపులు, ఏ స్కోపులు లేని సమయంలో ఆయన చెప్పినటువంటి విధానం అది కాలజ్ఞానంలో. అందుకని రిఫరెన్స్లు చెప్పను, మొత్తం చదవండి. ఏంటి ఇంకా తెలియాలి నాకు మీ గురించి. ఇప్పుడు మీ ప్రీవియస్ లైఫ్ 2019కి ముందు బొట్లు పెట్టారు, బొట్టు ఎవరో చెప్పారు, పెట్టారు. సరే, బొట్టు దేనికన్నది చెప్పాము. ఇంకా విగ్రహారాధన. ఇప్పుడు విగ్రహారాధనే కదా చెప్పింది. ఇప్పుడు మీరు మామూలుగా మార్నింగ్ లేచి మొహమ్మది కడుక్కొని స్నానం అది చేస్తారా? లేకపోతే ఎందుకు మా మతం చెప్పలేదు చెయ్యం మేమంటారా? నాకు అర్థం కాలేదమ్మా. హలో, నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. చేస్తామండి, చేస్తారా? అదేంటి చేయకూడదే? బైబిల్లో ఎక్కడుంది? నాకు ఒకసారి ఒక రిఫరెన్స్ చెప్పండి. చెప్తాను, మీకు మళ్ళీ చెప్తాను. ఎక్కడ లేదో, ఇక్కడ చేయకూడదో అది మీరు చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయకూడదని చెప్పట్లా నేను, చెయ్యాలని ఎక్కడుందని అడుగుతున్నా నేను. బైబిల్లో స్నానం చెయ్యాలని ఎక్కడుంది? మీ వాయిస్ బ్రేక్ అవుతున్నట్లు చూసుకోండి ఒకసారి. హలో భయ ఉన్నారా? హలో 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 నాకు యాక్చువల్గా హలో కరెక్ట్, నాకు వాయిస్ బ్రేక్ అవుతున్నట్లుంది, అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హలో 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 నాకు హలో అనేది బాగానే వినబడుతుంది, మిగతా మాట. సాయి 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 చెప్పు. అరే నేను ఇట్లా ఇంటి పైన కూర్చొని మాట్లాడుతున్నా. సో నేను చెప్పాల్సింది వినండి. మీరు చెప్పాల్సినవి అంటే దాన్ని వినే ముందు మాకు తెలియాలి మీ గురించి. ఇప్పుడు నేను వచ్చి కొంత వాగేసి వెళ్ళిపోతాను అంటే కుదరదమ్మా. ఎందుకంటే ముందు మీరు హిందువుగా ఉన్నప్పుడు హిందుత్వం గురించి, లేదంటే మీరు పాటించే జీవన విధానాల గురించి, ఈ ఆచార వ్యవహారాల గురించి కానీ, క్రతువుల గురించి కానీ, కర్తల గురించి కానీ, కర్మల గురించి కానీ, క్రియల గురించి కానీ ఏమి తెలుసుకొని ఏమీ లేదని అందులోకి వెళ్ళారు 2019లో. అది నాకు కంప్లీట్ క్లారిటీ వచ్చినప్పుడు మిగిలిన